హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజీ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాబేజీ వడలకి కావాల్సినవి: నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉడికించిన క్యాబేజీ, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, సోంపు. నానబెట్టిన పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం మొత్తం వేయకుండా కొంచెం శనగపప్పుని పక్కన పెట్టుకోండి. అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా పట్టకుండా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా పట్టుకొని ఇంతకుముందు మనం పచ్చనిపప్పు ఉంచుకున్నాం కదా, దానిలో ఇది కూడా కలిపేసుకోవాలి. పచ్చనిపప్పు అలా ఉంచడం వల్ల మనకి వడ తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, దీనిలోకి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, క్యాబేజీ ఉడకబెట్టాం కదా, ఆ నీళ్ళన్నీ గట్టిగా పిండేసేసి ఈ క్యాబేజ్ని దాంట్లో వేసేసుకోవాలి. నేను క్యాబేజ్ వచ్చేసేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. సోంపు వేసుకోవటం వల్ల ఏంటంటే శనగపప్పు కదా, పొట్టలో అజీర్ణం చేయకుండా ఉంటుంది. నేను పచ్చిశనగపప్పు వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. క్యాబేజీ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా చేసుకొని వడ చేసుకోవాలి. చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తాయి. బాండీ పెట్టుకొని నూనె వేడెక్కిందాక ఉంచి, వేడెక్కిన తర్వాత ఈ వడలని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అలా చెప్పిన విధంగా వడల్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వెడిలిపోకుండా క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయి వడలు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వడలు బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం క్యాబేజీ ఇష్టంగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి స్మెల్ రాదు క్యాబేజీది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి అసలు తెలియదు మనం క్యాబేజెస్ వండాము అని. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా. ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేడివేడిగా కూడా బాగుంటాయి, చల్లగా ఉన్నా కూడా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చాయి. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ క్యాబేజీ వడల్ని మనము టమాటా కెచప్తో అయినా ట్రై చేయొచ్చు, లేదా ఏదైనా చట్నీతో అయినా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.